మన పెరట్లో పువ్వులు అనేక రకాలు. మన పెరట్లో పువ్వులు అనేక రకాలు. కోసేవారు అందరూ మనమే. కోసి ఆ దేవుడికి సమర్పించేది మనమే. అలాగే మనం దేవుడికి పూలు ఎలా సమర్పిస్తున్నామో అలాగే మన అంతరాత్మతో కూడా మంచి అద్భుతమైన రహస్యాల్ని ప్రజలకి అందించాలి తప్ప దుర్మార్గాన్ని, ఎందుకు పనికిరాని చెత్త మార్గాన్ని ఎవ్వరికీ బోధించకూడదు. ఎందుకో తెలుసా? చెత్త మార్గాన్ని బోధిస్తే వాళ్ళు కూడా పాడైపోతారు. అందుచేత నీవు పాడయ్యావు అని ఇతరుల్ని పాడు చెయ్యకూడదు. నీవు పాడయ్యావు అని ఇతరుల్ని పాడు చేసిన ఎడల నీవు దెయ్యంగానే మిగులుతావు తప్ప నీకు ఏరో మార్గం ఏదీ ఉండదు. అందుచేత నీవెప్పుడు కూడా సత్యాన్ని తెలుసుకొని, నిజాన్ని తెలుసుకొని, యథార్థాన్ని తెలుసుకొని ఎప్పుడైతే ప్రజల్లో నీవు మంచి మార్గాన్ని సూచిస్తావో ప్రజలకి నీవు ఆదర్శప్రియుడిగా మిగులుతావు. అందుచేత దేవుణ్ణి ఎవరైతే పూజిస్తారో వాళ్ళు కూడా గొప్ప విజయాలు సాధిస్తారు. దేవుడు 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 అని ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు ఈ కలికాలములో ఎప్పుడు కూడా దుర్మార్గము, వ్యభిచారము, దొంగతనము, అంత దుష్టత్వమే తప్ప ఇక్కడిప్పుడు ఏమీ లేదు. ప్రతి ఒక్కరిలోనూ వ్యభిచారం ఉంది అని చెప్పాలి అంటే ఇది ఉందనే నమ్మాలి. అందుచేత మనం ఆ వ్యభిచారాన్ని తొలగించుకోవాలి అంటే మనం దైవ చింతనతోటే తప్ప మరొక మార్గం లేనే లేదు. వ్యభిచారాన్ని నుంచి ఎవరైతే తప్పుకోగలుగుతారో వాళ్ళు ఆదర్శప్రియులుగా మిగులుతారు. వ్యభిచారం చేసి ఉన్నవారు కూడా వాళ్ళు ఆ తప్పుకొని ఆదర్శప్రియులుగా మిగలాలి అంటే మీరు దైవ చింతనలోనే ఉండాలి. దైవ చింతన చేస్తూ ఏదైతే మీరు చెబుతారో ఆ పదాలు, ఆ వాక్యాలు కూడా అద్భుతంగా వినేలాగా ఉంటాయి. అందుచేత మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి అంటే మనం ముందర వ్యభిచారం మానేయాలి. మానేయకపోతే మన పిల్లలు కూడా వ్యభిచారం చేస్తారు. అందుకని ఇలా చెబుతున్నాను అని మీరు అనుకోవద్దు. ఎందుచేత అంటే ఇప్పుడు ఈ కాలంలో ఉన్న వ్యభిచారం ఎక్కడా లేదు అన్నది నిరూపణ అవుతుంది. మీరు రోజు నెట్టలోను, యూట్యూబ్లోను, వాట్సాప్లోను అనేక విధాలుగా చూస్తూనే ఉన్నారు. అందుచేత మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి అంటే మనం వ్యభిచారంతో దూరంగా ఉండాలి తప్ప ఎప్పుడూ వ్యభిచారం చేయకూడదు. వ్యభిచారం చేసిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎయిడ్స్ నికరంగానే ఉంటుంది. ఎయిడ్స్ అన్నది నికరంగానే ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అంత భయంకరమైన వ్యభిచారం ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుంది కాబట్టి అందుచేత మనం వ్యభిచారం నుంచి దూరంగా ఉండి ఆ దైవ చింతనలో మన పిల్లల్ని మనము చక్కదిద్దుకొని ఆనందంగా బతకాలనే తప్ప చెప్పేది మరొకటి ఏదీ కాదు.